కాదు. ఆధునిక జీవితంలో కూడా అతి పవిత్రమైన విషయాలు చాలా ఉన్నాయి. ప్రాచీనుల జీవితాల్లో కూడా చాలా చికాకైన విషయాలు చాలా ఉన్నాయి. గ్రంథాల లోతులు గడి చదివితే కడుపు దేవుతుంది. ఒకసారి ఇలాంటి కాలమా గొప్ప కాలం అని చెబుతున్నారండి. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. వ్యవహారాలు చదివి కూడా చెప్పం మేము. సూచనప్రాయంగా చెబుతున్నాం. ఆధునికతని ద్వేషించడం హిందూ ధర్మం కాదండి. అది ఆధునికతని ప్రేమించాలి. ఎంత ప్రాచీనమైతే అంత గొప్పదని మాట్లాడద్దు. ఆ ఆచార్యాలు ఇవి ఇప్పుడు తెచ్చిపెట్టడం సాధ్యం కాదు. ఇప్పుడు ఉన్నంతలోనే ఎలా చేయగలమో అలా చెయ్యాలి. అసలు అది ఎందుకు చెప్పారో పరమార్థం గ్రహిస్తే చాలు. అనేక విషయాలు ఇందులో భాష వేషం సమస్తం వస్తాయి. మౌలికమైన సత్యం ధర్మం దెబ్బతినకుండా అశ్లీలంగా లేకుండా ఉంటే చాలు. వేషం మారినా కూడా మనకేం ఇబ్బంది. అది ఏదో అన్ని ప్రదర్శించే విధంగానో ఎదుటి వాళ్ళని రెచ్చగొట్టే విధంగానో ఉండబట్టి మాట్లాడవలసి వస్తుంది. కానీ లేకపోతే ఏమిటండి ఇబ్బంది? పంజాబీ డ్రెస్ ఇబ్బంది ఏముందండి? అసలు ఇంకా ఎక్కువ ఉంది. గోప్యత తప్పేం లేదండి. ఎందుకో దాన్ని ఏదో మోడర్న్ అనాల్సిన మోడర్న్ అయితే ఏమిటి? ఇదే లెక్క. సూర్యుడిని గుర్రాలంటే గుర్రాల, సప్త అంటే అశ్వ అంటే కిరణం. 7 కిరణాలు ప్రధానం. అందులో ఒక కిరణం పేరు సప్త. ఏకోశ్వో తస్య నామ ఏకోశ్వ. అదే సప్తవాహన. ఆ కిరణమే ప్రధానంగా భూమి మీదకి ప్రసరిస్తుంది. ఎన్ని కోట్ల మైళ్ళ దూరం నుంచి ప్రసరిస్తుందండి భగవత్ తేజస్సుకి. ఇంతకంటే ఏమైనా చెప్పాలా? ఆ సూర్యుడిని ఆరాధించడం అంటే ఏమిటి? సూర్యకాంతి కలుషితం కాకుండా చూడాలి. సూర్యకాంతికి మనకి మధ్యలో ఉన్న ఓజోనపర చెల్లులు పడేలాగా 3 ఏసీ మిషన్లు 6 ఫ్రిడ్జ్లు పెట్టుకు తిరుగుతున్నాం మనం అందరం. మైక్రోవేవ్లు సమస్తం. సరే ఎన్ని సాధనాలు ఉంటే అంత గొప్ప. ఇంకా ఉన్నవి సరిపో. మనమే మళ్ళీ ఆదివారం రాగానే ఆదిత్య హృదయం పట్టు కూర్చుంటాం. సూర్యుడు నవ్వుకుంటాడు. ఎవడు చదవమన్నాడు ఈ ఆదిత్య హృదయం? ఆ ఫ్రిడ్జ్లు తీసిపారాయి, ఆ ఏసీలు తీసిపారాయి. నన్నో పక్క మాడబెట్టేస్తూ ఇక్కడ మీరు ఇవన్నీ చేస్తారేమిటి? మన ఆధ్యాత్మికతలో మన అవగాహన లోపమే ఎక్కడుంది. స్తోత్రాలు విరివిగా చదువుతూ అందులో ఏం చెప్పారో అది చెయ్యం. మన సౌఖ్యాలు, మన భోగాలు, మన స్వార్థాలు, మన సంకుచితత్వాలు అన్నీ అలాగే ఉంటాయి. స్తోత్రాలు మాత్రం చదివేస్తాం. భగవంతుడు స్తోత్రప్రియుడు, లేదు భగవంతుడు ధర్మప్రియుడు. వృషప్రియ. వృష అంటే ధర్మం. అక్కడ అవగాహన మారితే తప్ప జీవితంలో మార్పు రాదు. అదే సనాతన ధర్మం. వస్తువులను పట్టుకుని వేళ్లాడడం సనాతన ధర్మం కాదు. వాస్తవానికి అంకితం కావడం సనాతన ధర్మం. వస్తువు నుంచే వాస్తవం అనేది వచ్చింది, గమనించండి. వస్తు తత్వంలోకి వెడితే అది వాస్తవం, లేకపోతే వస్తువే. ఎన్నో ఏళ్ళు కష్టపడి వందల మంది వీరేశలింగాలు, వందల మంది గురజాడలు, వందల మంది రాజా రామ్మోహన్ రాయలు ప్రాణాలకు తెగిస్తే ఇవాళ స్త్రీలు బయట తిరుగుతున్నారండి. నమస్కారం ఆ మహానుభావులకి, సంఘ సంస్కర్త. చాలా సాధించారు వాళ్ళు. వాళ్ళని మళ్ళీ మనం ప్రాచీనాచారాల మౌఢ్యంలో గెంటేయకూడదండి. చాలా క్షోభపడతారు అందరూ కూడా. వాళ్ళు చదువుకోవాలి, వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవాలి, చక్కగా ఉండాలి. అందులోనే భారతీయత, ధర్మం, శీలం, సంస్కారం అన్నీ కాపాడుకోవాలి. దానికి ఏమీ ఇబ్బంది లేదు. మళ్ళీ ఏదో సంప్రదాయం అని చెప్పేసి ఎక్కడో 100 ఏళ్ల క్రితం ఆచారాన్ని తీసుకొచ్చి పెట్టక్కర్లేదు ఇక్కడ. అదేమో ఆధునిక ఆధ్యాత్మికత కాదు. మొత్తం పురాణాలు, దేవతలు, వర్ణన, రథాలు, గుర్రాలు, వర్ణనలు సమస్తం చూస్తే ఆ కాలానికి ఆ పరిస్థితులు ఉన్నాయి, అలా వర్ణించారు. ఈ కాలంలో ఎలా ఉండాలి మనం చూసుకోవాలి. అదే ఫైనల్. ఇంక దానికి మించింది లేదంటే అలాగే.